భూమన అనుచరుడు ఇరగం అనిల్ రెడ్డి చేసిన పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గిరిజనుడు పవన్ అనే యువకుణ్ణి చితకబాదాడు. అది చాలదన్నట్లు ఆ దృశ్యాలను వీడియో కూడా తీసుకున్నాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను చెప్పిన దానికి ఒప్పుకోలేదని పవన్ పై కర్కశంగా ప్రవర్తించాడు. ఇష్టానుసారంగా కొట్టాడు. వద్దు వద్దు అని బతిమలాడినా లెక్క చేయలేదు. ఇక ఈ దారుణ ఘటనపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. దేవిక, భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు చేసినటువంటి ఘాతకం ఎంత దారుణంగా ఒక వ్యక్తిని కొడుతున్నాడో, ఏ కారణమైనా సరే మనం ఒకడి మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఎక్కడైనా ఎవడైనా పొరపాటు చేసినప్పుడు దెర్ ఈజ్ ఎ సిస్టమ్. ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే అతన్నే దారుణంగా కొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దృశ్యరూపకంగా మనం అందరం రాష్ట్రం మొత్తం చూస్తున్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మాట్లాడితే సూక్తులు మాట్లాడతారు. చెప్తే మార్క్సిజం గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. ఒకప్పుడు నేను మార్క్సిస్టుని అన్నాడు, నేను నక్సలైట్ని అన్నాడు. ఇవాళ ఏమయ్యాడు? ఒక సెర్చిలైట్గా మారిపోయినట్టున్నాడు. నేను ఎక్కడున్నానని వెతుక్కుంటున్నట్టున్నాడు ఆయన చీకట్లో. నిజానికి ఆయన టీటీడీలో కూడా చైర్మన్గా పనిచేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. కొన్ని విలువలకు నేను నిలబడతాను అని చెప్పే దాంట్లో మరి వాళ్ళ స్పందన ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నారు. దేని గురించి? పులివెందుల్లో వాళ్ళ నాయకుల మీద దాడి జరిగిందట. ఎస్, ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. ఇది ఒక బ్రూటల్ యాక్ట్, పాశవికమైనటువంటి రాజకీయం. అది ఏ పార్టీ చేసినా ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఈ నాయకులు మాట్లాడుతున్న తీరు మనం గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు లేదు, వాళ్ళ నాయకులు ఎన్ని బూతులు మాట్లాడినా తప్పు లేదు. అది చట్టబద్ధం, అది రాజ్యాంగబద్ధం, అది సంస్కారం, అది సాంప్రదాయం వాళ్ళకి. బట్ వేరే వాళ్ళు అదే నేరం చేస్తే, వేరే వాళ్ళు అదే తప్పు ఆచరిస్తే అది మాత్రం ఘోరంగా కనపడుతుంది ఈ నాయకులకి. ఏం చెప్పుకోవాలి? ఇవాళ భూమన్ కరుణాకర్ రెడ్డి అనుచరుడిగా ఉండి, అలాగే తిరుపతిలో ఆయన ఒక నాయకుడిగా ఉన్నటువంటి కుర్రాడు, ఒక ఇన్ఛార్జ్, అతను ఒక వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్నవాడే ఇంత బలుపుతో ప్రవర్తిస్తే మరి రాష్ట్రంలో మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? దీన్ని ప్రోత్సహిస్తే అధినేత దేన్ని ఫేస్ చేయబోతున్నారు? ఇప్పటికే అపప్రద మోస్తున్నటువంటిది, అలాగే చేసిన నేరాలను దిద్దుకున్నటువంటి తత్వం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, అనేక సార్లు చెప్తున్నాను, వైసీపీ ఒక ప్రతిపక్ష పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ గనక బాధ్యతగా తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను తెలుసుకుంటే రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. స్టిల్ ఒక పక్క పాలకపక్షంగా ఫెయిల్ అయ్యారు, జనం పక్కన పడేశారు. 151 సీట్ల నుంచి ఇవాళ 11 సీట్లకి నెట్టేశారు. ఉన్న 11 మందిలో ఒక్కడు తప్ప, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా తప్ప, మాజీ ముఖ్యమంత్రిగా తప్ప 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో కనపడరు. ఉన్న మాజీలందరూ చేస్తున్నటువంటి ఘాతకాలు మనం చూస్తున్నప్పుడు, ఎస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రం కోసం కొంచెం మీరు మారితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని జనం ఆశిస్తున్నారు. దాన్ని గుర్తించండి. మీ నాయకులు చేసిన దాన్ని కూడా ఖండించండి, వద్దని చెప్పండి, ఇది రాజకీయం కాదనండి. అలా చెప్పాల్సింది పోయి పదే ప్రోత్సహిస్తున్నట్టుగా వాళ్ళు చేస్తే నేరం, మేము చేస్తే అది వేదం అన్నట్టుంటే మాత్రం కుదరదు. రాష్ట్రం నష్టపోతుంది. మీరు గనక ముందుకు రాకపోతే, మీరు తెలుసుకోకపోతే మీరు నష్టపోయారా లేదా అన్నది తర్వాత సంగతి. మీలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు రాజకీయ నాయకులు. బట్ మీలా మాత్రం బహుశా ఒక్కళ్ళు ఉంటారేమో
చూద్దాం, మీలో మార్పు వస్తే రాష్ట్రానికి మీకు ఇద్దరికి మంచిదే, మీరు తొలగిపోతే కూడా రాష్ట్రానికి మంచిదే. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు.